ప్రతి విద్యార్థికి 10వ తరగతి సర్టిఫికేట్ చాలా కీలకమైందని విద్యాశాఖ అధికారి లింగాల గిరిదాస్ గౌడ్ అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాలల సిబ్బంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పిల్లల ధ్రువపత్రాల్లో దోషాలు దొర్లుతున్నాయి. వాటిని సరిచేయకపోతే ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉన్నత చదువులతో పాటు ఒక్కోసారి భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పారు. 2025-2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల పేర్లు, వివరాల మార్పులను చేర్పులకు కూడా తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు సమయం ఇబ్బంది ఇచ్చిందని అంటున్న గిరిదాస్ గౌడ్తో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 2025-26 10వ తరగతి పరీక్షల రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం యుడైస్ అనే ఒక నిబంధన అయితే ఏర్పాటు చేసింది. ఏదైనా తప్పులు లేకుంటే పుట్టిన తేదీ లేకుంటే వాళ్ళ పేర్లలో ఏదైనా తప్పిదాలు ఉంటే ఇప్పుడే ఆయా చదువుకునే పాఠశాలల్లో కరప్షన్ చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా దానికి సహకరించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. నవంబర్ లాస్ట్ వీక్ వరకు దీన్ని చివరి తేదీగా ప్రకటించడంతో కొంతమంది విద్యార్థుల ఫిర్యాదు మేరకు అయితే దాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు అయితే పొడిగించారు. అంటే ఈ అంశానికి సంబంధించి మనం జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు, తనతో మరిన్ని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యుడైస్ అనే నిబంధన ఒకటి తీసుకొచ్చింది. అంటే 10వ తరగతి పరీక్షలు రాసే హాల్ టికెట్లలో లేకుంటే 10వ తరగతి పాస్ అయినాక కూడా అంటే వాళ్ళు ఏదైనా తప్పిదాలు దొరికితే మాకు సంబంధం లేదు, ఏదైనా ఇప్పుడే సరి చేసుకోమని అయితే ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఇప్పుడు రేపు పొద్దున్న పిల్లలకి ఈరోజు ఎస్ఎస్సి పాస్ అయినాక వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్లు రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఇది కాకుండా ఉండటానికి గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేసింది అంటే యుడైస్ ప్రకారంగా కరెక్ట్గా రెక్టిఫై చేసుకొని పెంచమని చెప్పి కరెక్షన్స్ చేసుకోవాలని చెప్పి సర్క్యులేషన్ జారీ చేసినాము. ఇంకా చేయని వాళ్ళు కూడా ఉంటే ఇంకా ఈ రోజు నుంచి 31 డిసెంబర్ వరకు కూడా కరెక్షన్ చేసి పంపించాలని చెప్పినామన్నమాట ఈ విషయం. అంటే ఇది నవంబర్ లాస్ట్ వీక్ వరకు అంటే ప్రతి విద్యార్థి లేకుంటే తల్లిదండ్రులు కూడా అంటే ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి అనే ఉంటారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా గైడ్లైన్స్ ఇచ్చినా కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. నవంబర్ లాస్ట్ వీక్ అనేది దాన్ని పొడిగించి మళ్ళీ డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు పొడిగించారు. అంటే దీన్ని ఎలా చూడవచ్చు? అంటే నిర్లక్ష్యం అనే కంటే కూడా వాళ్ళకు సరైన సర్టిఫికేట్లు వాళ్ళు తీసుకురావడం వల్ల కానీ అది ఆధార్ వల్ల కానీ తీసుకొచ్చి హెడ్ మాస్టర్కి ఇస్తే హెడ్ మాస్టర్ వారు కరెక్ట్గా ఫిల్ఫిల్ చేసి యూడీఎస్ ప్రకారంగా అది ఈ చేయడానికి వాళ్ళకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్లు తల్లిదండ్రులు సబ్మిషన్ చేయకపోతే వీళ్ళకి ఎట్లా ఇస్తారు కాబట్టి దానివల్ల వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఇచ్చిందనమాట గవర్నమెంట్. మీరు సరైన సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని యూడీఎస్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన పేర్లను స్పెల్లింగ్తో సహా చూసి రెక్టిఫై చేసుకోవాల్సిన ఇంకో వారం రోజులు టైం ఇచ్చింది. రేపు ముందుకు ఏ విధమైన ఇది కాకుండా ఉండడానికి, ఎర్రర్స్ రాకుండా ఉండడానికి. అంటే విద్యార్థుల భవిష్యత్తు అంటే 10వ తరగతి సర్టిఫికెట్ అంటే ఎక్కడైనా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే ఏ చదువు చదివినా ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికెటే ముందు పెట్టవలసి వస్తుంటుంది. అంటే దీంట్లో తప్పులు దొరలడానికి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇచ్చినా కూడా అంటే మీరు విద్యాశాఖ అధికారిగా లేకుంటే ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అంటే వాళ్ళు సరైన పత్రాలు కూడా వాళ్ళ హెడ్ మాస్టర్లకు సమర్పించాలని చెప్పి ఏది కూడా దాచుకోకుండా కరెక్ట్గా మన యూడీఎస్ ప్రకారంగా అయితే మన అడ్మిషన్ ప్రకారంగా రాయించారో, పేర్లు అయితే అడ్మిషన్ రాయించారో దానికి సరైన సర్టిఫికేట్లు అవన్నీ ఇచ్చి యూడీఎస్ ప్రకారం ఇచ్చి అటు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వాళ్ళైనా సరే ఇటు హెడ్ మాస్టర్లకైనా సరే వాళ్ళు ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ఇది చూసి మా వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేసి ఎర్రర్ కరెక్షన్ లేకుండా ఎన్ఆర్స్ పంపిస్తారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే పాప పేరు కానీ బాబు పేరు కానీ అంటే డాక్టర్ ఆఫ్ సన్నాప్ అనేది ఉండదు. ఇప్పుడు అంటే మదర్ పేరు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే మదర్ పేరు పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క భర్త ఇంటి పేరు పెట్టచ్చా లేకుంటే అదే భార్య తల్లిదండ్రుల ఇంటి పేరు పెట్టచ్చా? ఇది దీనికి అంటే నేను వాళ్ళు ఏదైతే చేసుకున్నారో వాళ్ళైతే ప్రజెంట్లో ఉన్నారో వాళ్ళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వారి మదర్ అయినా సరే ఫాదర్ వాళ్ళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా ఉంటే అట్లా దాని ప్రకారం మూవ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే చివరిగా అంటే పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? వారు ఏదానికి చేసుకుంటున్నారో వాళ్ళు ఉన్న సర్టిఫికేట్ల ప్రకారంగా అదే సర్టిఫికేట్ ప్రకారంగా ఇక్కడ కూడా తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ ఎంట్రీ చేయించాలి. మనం చూసుకున్నట్లయితే అంటే త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లలో అంటే తల్లిదండ్రుల ఇంటి పేరుతో సహా తల్లిది కానీ తండ్రిది కానీ ఖచ్చితంగా వారి యొక్క పేరు నమోదు చేసుకొని వారి యొక్క పుట్టిన తేదీ వారి యొక్క పేర్లలో ఏదైనా కరప్షన్ ఉంటే ఇప్పుడే చేసుకోవాలి.
10th రాసిన తర్వాత లేకుంటే వారి మెమోలు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే కొంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది చేసుకున్నా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడే అంటే 10వ తరగతి పరీక్షలు కాకముందే చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు లేకుంటే విద్యాశాఖ అదేవిధంగా లేకుంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల హెడ్ మాస్టర్లు లేకుంటే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఆయా చైర్మన్లే బాధ్యత వహించాలని అయితే ఇప్పటికే విద్యాశాఖ అధికారి అయితే తెలుపుతున్నారు. ఖచ్చితంగా అంటే డిసెంబర్ 31 వరకు ఈ యొక్క యుడైసీ ప్రకారం అందరూ వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల నమోదులో కొంత జాగ్రత్తలు పాటించి నమోదు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారి అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.